రష్యా కొట్టాల్సింది కొట్టేసింది, దమ్ము చాలంది నాటోకే. పోలాండ్ లోపలికి సూసైడ్ డ్రోనే పంపించింది. సూసైడ్ డ్రోన్స్, రష్యా దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ చాలా క్లియర్గా ఓ రకంగా చెప్పాలంటే గైడెడ్ డ్రోన్స్, లేదంటే మ్యాపింగ్ డ్రోన్స్. దారి తప్పి పోలాండ్లోకి వెళ్ళలేదు, అది దారి వెతుక్కుంటూ వెళ్ళి మరీ పేల్చినాయి. ఓ ట్రైల్ వేసింది నాటో ఎంత వేగంగా స్పందిస్తుందన్నది. నాటో నియమావళి ప్రకారం నాటో దేశాల యొక్క గగనతలాన్ని దెబ్బతీస్తే 24 గంటలు వాళ్ళు యుద్ధం చేయాలి. ఇప్పుడు చేస్తారో లేదో చూస్తోంది. చేయడానికి రెడీ అయితే మూడో ప్రపంచ యుద్ధానికి తీసుకెళ్ళాలి. చెయ్యలేకపోతే ఏంటి? అమెరికా, యూరోప్ దేశాలకు ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే నాటో ఆల్రెడీ కవ్వించేసింది రష్యాని. రష్యాని మీదన దాడులు చేస్తున్నటువంటిది ఉక్రెయిన్ కాదు, ఉక్రెయిన్ సైన్యాన్ని ముందు పెట్టి, అప్పట్లో సెకండ్ని ముందు పెట్టి అర్జునుడు భీష్ముడిని కొట్టినట్టుగా ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యాన్ని ముందు పెట్టి నాటో దళాలు రష్యాని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ రివర్స్ అటాక్ అన్నటువంటిది ప్లాన్ చేసుకున్నటువంటి రష్యా కొడుతున్నటువంటి దెబ్బ కావాలని దీన్ని ఫ్లేరప్ చేయడం కోసమనినే మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళ్లడం కోసమే అటాక్ అన్నటువంటిది చేసింది. ఇప్పుడు జర్మనీ భయపడుతోంది, ఎందుకంటే జర్మనీని టార్గెట్ చేస్తూ కూడా రంగం సిద్ధమైంది రష్యాలో అన్నటువంటి ఫీడ్బ్యాక్ నాటోకి అందింది, జర్మనీకి అందింది. దాంతో ఉలిక్కిపడ్డటువంటి జర్మనీ సర్వ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటోంది.